ఈరోజు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి వయసు వచ్చినా అంత పెద్ద మనిషి తిట్టాలన్న మనసులో బాధ అనిపిస్తున్నా. వయసుకు తగ్గ పనులు చేయకపోవడం వల్ల ఆయనకు వయసు పెరుగుతుంది, బుద్ధి పెరుగుతలేదు. ఈ జిల్లాకు పార్లమెంట్ మెంబర్ గెలిచిన తర్వాత ధరంపూర్ అరవింద్ గారు జవహర్ నవోదయ విద్యాలయాన్ని శాంక్షన్ చేపిస్తే ఆ విద్యాలయం ఈ జిల్లాకు సెంటర్ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గంలో జక్రాన్పల్లి మడకల్ గ్రామంలో దానికి ప్రతిపాదన జిల్లా నుంచి పంపిస్తే సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి బోధన్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత లెటర్ ప్యాడ్ కూడా కొట్టించుకొని సోయి తక్కువ వ్యక్తి వాళ్ళ ఆయన బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ల్యాండ్ ఇవ్వడం వల్ల ఆ ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలిసి ఇచ్చిన సర్వే నంబర్లో 8 ఎకరాలే ఉందని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నవోదయ అధికారులు అభ్యర్థులకు చెప్పారు. రాష్ట్రంలో 7 నవోదయాలు మంజూరైతే 6టికి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందూరు జిల్లాకు ఇందూరు పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారు ఎంతో కష్టపడి సాధించిన నవోదయను ఈ పార్లమెంట్లో 2 వస్తే కొరుట్లాలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అక్కడ జిల్లా యంత్రాంగము, బీజేపీ నాయకులు అందరూ కలిసి కొరుట్లాలో ఒకటి మంజూరు చేయించుకున్నారు. ఇవాళ సుదర్శన్ రెడ్డి వైఖరి ఈ జిల్లా అభివృద్ధికి పూర్తి వ్యతిరేకంగా చేస్తున్నారు వాళ్ళు. ఆయన స్వార్థం ఏ రకంగా మారిపోయిందంటే ఇది కేవలం నవోదయను అడ్డుకునే కాదు, ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఆయన 8 ఎకరాలు ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చాడో అంటే షుగర్ ఫ్యాక్టరీ రేపు పొద్దున తెరవడా అని అడుగుతున్నది. ఒక దిక్కు నవోదయని అడుగుతున్నావు, రెండో దిక్కు షుగర్ ఫ్యాక్టరీ డిసెంబర్లో తెరిపిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. రెండింటికి 2 వ్యతిరేకం చేస్తున్నాడు. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మారండి. ఈ శకుని పాత్ర ఈ జిల్లాకు పట్టిన దరిద్రం, మీరు ఈ జిల్లాకు పట్టిన శని సుదర్శన్ రెడ్డి. నీకు మంత్రి అవుతావో ఏమవుతావో ఎన్సీఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ కోర్టు తీర్పిచ్చినాక రైతులకు అప్పచెప్తలేవు నువ్వు. ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ నీ యొక్క స్వార్థంతో నీ ఆర్థిక లాభం కోసం ఇలా ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఎన్నికేస్తున్నావు. ఇలా నవోదయ పేద విద్యార్థులు అందరు చదువుకుంటారు, రూరల్ వ్యవస్థ కింద వచ్చింది. ఆ నవోదయ తీసుకుపోయి బోధన్ అర్బన్ టౌన్లో ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీలు ఇచ్చి అదన్నా మంచిది ఇచ్చినా ఏమని అనొచ్చు. ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ ఇచ్చి ఇలా మనకు రావాల్సిన నవోదయను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నేను అడుగుతున్నా, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని అడుగుతున్నా, ఏం భూపతి రెడ్డి గారు చేత అయితే లేదా? ఎయిర్పోర్ట్ దిక్కులేదు, కనీసం బీజేపీ వాళ్ళు తెచ్చినా నీకు ఫోన్ చేయలేదా? అరవింద్ ఎంపీ గారు ఫోన్ చేయలేదా మీకు? చేసి ఇగో ఇక్కడ రూరల్లో పెడుతున్నా, ఈ సహకారం కూడా కావాలి, రూరల్ ప్రజలకు మంచిగా ఉంటుందని చెప్తే మరి నిన్ను రూరల్ ప్రజలు ఎందుకు గెలిపించుకున్నట్టు భూపతి రెడ్డిని అడుగుతున్నాను నేను. ఇవాళ భూపతి రెడ్డి నీ చేతగాంతరంతోనే ఎయిర్పోర్ట్ కూడా ఇంకా కాలేదు, ఇలా నవోదయ రాలేదు, ఇంకా ఎందుకు కూర్చున్నావు? రాజీనామా అయిపోవచ్చు కాంగ్రెస్ పార్టీకి, రాజీనామా అయ్యి ఎమ్మెల్యేకి. ఇలా ఈ ప్రాంతంలో నవోదయ వస్తే జక్రాన్పల్లిలో రేపు అభివృద్ధి సాధిస్తుంది, చుట్టుపక్కల ఉపాధి కలుగుతుంది, మన పిల్లలకు విద్య దొరుకుతుంది. అలాంటి పరిస్థితి ఉంటే మరి నీ సుదర్శన్ రెడ్డి నీ దగ్గరికి వచ్చింది ఎట్లా తీసుకుపోతాడు? నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కావా? మరి నీలాంటి ఎమ్మెల్యేనే కదా సుదర్శన్ రెడ్డి, నీకు వచ్చింది ఎలా తీసుకుపోతాడు నేను అడుగుతున్నాయి. మన రేపు పొద్దున యావత్తు రూరల్ కాదు జిల్లాలో బోధన్లో షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన ల్యాండ్స్ ఇలా ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తున్న సుదర్శన్ రెడ్డి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నవోదయ చిన్నాన్ని చెడగొట్టిన సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకారికి భారతీయ జనతా పార్టీ పిలుపుస్తుంది. ఇవాళ 2 ఎమ్మెల్యేలు శాతగాని భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఎమ్మెల్యే గెలిచిందా అని చెప్పి ఆ కార్యకర్త తలపట్టుకున్న భూపతి రెడ్డి ఈ జిల్లాకు శనిగా దమైన సుదర్శన్ రెడ్డి, 2 కాంగ్రెస్